లైఫ్‌లో కొన్ని మిస్టేక్స్ చేసినా వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని లొకేషన్స్‌ని ఇగ్నోర్ చేస్తే మాత్రం మళ్ళీ సేమ్ ఛాన్స్ రాకపోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడే ఒకసారి చూసుంటే బాగుండేది అని అనిపించే ప్లేసెస్ కొన్నుంటాయి. నేను ఈ వీడియోలో ఒక ప్రిడిక్షన్ చెప్తాను. రాయపూడికి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్‌లో మూలపాడు అనే లొకేషను ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా ఉంది. అమరావతి వర్క్స్ స్పీడ్‌గానే మూవ్ అవుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, సరౌండింగ్ యాక్టివిటీ, కనెక్టివిటీ డిస్కషన్స్, క్యాపిటల్ మూవ్‌మెంట్‌ని ఫాలో చేసే వాళ్ళకి ఈ సైడ్ కొత్తేం కాదు. ఇన్నర్ రింగ్ రోడ్‌కి 1 కిలోమీటర్‌లో, నేషనల్ హైవే 65కి 1 కిలోమీటర్‌లో ఐకానిక్ బ్రిడ్జ్ ఇన్‌ఫ్లుయెన్స్, ప్రపోజ్డ్ పరిటాల శాటిలైట్ రైల్వే స్టేషన్‌కి 5-7 మినిట్స్ డ్రైవ్‌లో ఈ లేఅవుట్ ఉంది. క్వెషన్ ఏంటంటే రోడ్డు కాదిక్కడ. అన్ని రూట్స్ ఈ బెల్ట్‌ని టచ్ చేస్తున్నాయా లేదా? గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, నెమ్రా, ఆర్కే, నోవా కాలేజెస్, బటర్‌ఫ్లై పార్క్ ఇవి సెపరేట్ పాయింట్స్ కాదు. ఈ సైడ్ డైలీ మూవ్‌మెంట్ క్రియేట్ చేసే సిగ్నల్స్ ఇవి. అందుకే కొంతమంది ఇన్వెస్టర్స్ ఈ లేఅవుట్‌ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది 100 ఏకర్స్ ఓవరాల్ ప్రాజెక్ట్. ఫేజ్ వైస్‌గా డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1 కంప్లీట్ చేసుకొని ఫేజ్ 2 అండ్ 3 20 ఏకర్స్ ఒకేసారి లాంచ్ చేసి ఎల్‌పీ నంబర్ కూడా తీసుకొనొచ్చారు. ఇంటర్నల్‌గా 40 ఫీట్ సీసీ రోడ్స్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్ అన్నీ ప్లాన్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి గజం 17,000 ఉంది ఇప్పుడు ప్రెజెంట్. 70-80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎస్బీఐ బ్యాంక్ నుంచి కూడా లోన్ వస్తుంది ఈ లేఅవుట్‌కి. కానీ సీరియస్ బయర్స్ ఫస్ట్ రేట్ చూడరు. మూవ్‌మెంట్ ఎక్కడ సెటిల్ అవుతుందో చూస్తారు. నా ప్రిడిక్షన్ ఏంటంటే మూలపాడు గురించి ఫ్యూచర్‌లో డిస్కషన్స్ పెరిగితే దానికి రీజన్ మాత్రం ఒక్క ప్రాజెక్ట్ అవ్వదు. రాయపూడి ఇన్‌ఫ్లుయెన్స్, కనెక్టివిటీ లేయర్, ఐకానిక్ బ్రిడ్జ్, బటర్‌ఫ్లై పార్క్ డెవలప్‌మెంట్ ఇవన్నీ పీపుల్ ఆటోమేటిక్‌గా నోటీస్ చేస్తారు ఒకసారి ఇవన్నీ డెవలప్ అయ్యాక. నేను ఈ లేఅవుట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యండి అని చెప్పట్లేదు. కానీ అమరావతి సైడ్ కంపేర్ చేస్తున్న వాళ్ళైతే మూలపాడుని లిస్ట్ నుండి తీసేయొద్దని చెప్తాను. గ్రౌండ్ రియాలిటీ అనేది సైట్ విజిట్ చేస్తేనే తెలుస్తుంది. వాట్సాప్‌లో డీటెయిల్స్ పెట్టడం కంటే కూడా. ఎవరైతే సైట్ విజిట్ చేసి గ్రౌండ్ రియాలిటీ చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి.